మరొకసారి మరొక నేలబారు బంతి. ఓ నో, గుడ్ క్రికెట్, 4 రన్స్. రకుల్ ప్రీత్ సింగ్ బౌండరీ సాధించింది. సాయి ధరమ్ తేజ క్యాచ్ పట్టడం వల్ల విఫలమయ్యాడు. అక్కడి నుంచి నేరుగా బౌండరీ లైన్ అవతల బంతి. నెక్స్ట్ బాల్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి షాట్, ఈసారి రెండోసారి సాయి ధరమ్ తేజ రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన క్యాచ్ ని జార విడిచాడు. ఈ 6 సైడ్ లో ఇన్ఫాక్ట్ లేడీ ప్లే ఒకసారి అవుట్ అయిన తిరిగి ఆడే అవకాశాన్ని మేనేజ్మెంట్ టీమ్ మెంబర్స్ డిసైడ్ చేశారు. సో 5వ ఓవర్ కంటిన్యూ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ దీన్ని ఈసారి ఆఫ్ సైడ్ కి పంపించే ప్రయత్నం చేసిన, అయితే బీటన్ అయింది. ఓ ఫ్లైటెడ్ డెలివరీ. బ్యాట్స్ ఉమెన్ పూర్తిగా మిస్ అయిపోయింది బంతిని. అలీగారు వెరీ గుడ్. రకుల్ ప్రీత్ ఇట్లాంటి బంతులు ఎండేసిన సెంచరీ చేసేలా ఉంది. సూపర్, కీప్ ఇట్ అప్. అండ్ ఇప్పుడు అక్కడ శర్వానంద్ రెడీగా ఉన్నాడు బ్యాట్ పట్టుకొని. మరి సేమ్ పాప బౌలింగ్ చేసింది, అది 4 రన్స్. సూపర్, 4 రన్స్. స్లోగా వచ్చిన బంతిని 4 కొట్టాడు శర్వానంద్. 71 for 3. స్కోరు 71 for 3. చూస్తున్నాం మనం, కేవలం 3 బంతులే మిగిలి ఉన్నాయి. స్కోర్ ఇప్పటికి 71 పరుగులకి 3 వికెట్ల నష్టం ఉంది. 72 పరుగులకి 3 వికెట్ల నష్టానికి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాయి. కేవలం 2 బంతులు ఉన్నాయి. చివరి ఓవర్లో చక్కటి బౌలింగ్ పర్ఫార్మెన్స్ శ్రీకాంత్ టీం నుంచి చూస్తున్నాము. సాయి కుమార్ ఇంతవరకు తన ఖాతా తెరవలేదు. మళ్ళీ పరుగులేమీ రాలేదు. ఆ బంతి ఎక్కడ తగిలింది? ఎక్కడ తగిలింది అలీ గారు? అది ఆయన్ని అడగాలి, ఆ బంతి ఎక్కడ తగిలింది. నెప్పి ఆడదు కాబట్టి వాళ్ళే చెప్పాలి. అది చివరి బంతి, మొదటి ఇన్నింగ్స్ చివరి బంతి చూస్తున్నాము. సాయి కుమార్ ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక స్లో డెలివరీ, ఈసారి దాన్ని స్క్వేర్ కట్ వైపు ఎట్టకేలకు సాయి కుమార్ ఒక పరుగు సాధించగలిగారు. దీంతో ఓవర్ పూర్తయింది. 6 సైడ్లో 6 ఓవర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయింది. 73 పరుగులు, 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు మాత్రమే చేయగలిగింది అఖిల్ టీం. సెకండ్ ఇన్నింగ్స్ మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. వెల్కమ్ బ్యాక్. నాగార్జున టీం మొదట బ్యాటింగ్ చేసి 73 పరుగులు చేస్తాం 6 ఓవర్స్లో. దానికి జవాబుగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టీం మొదటి బంతికి సాయి ధరమ్ తేజ బ్యాట్ కోల్పోయాడు, అయినా కూడా పరుగు తీశాడు. ఒక పరుగు వచ్చే అవకాశం. సాయి ధరమ్ తేజ, ప్రిన్స్ ప్రారంభించారు జూనియర్ ఎన్టీఆర్ టీం ఇన్నింగ్స్. అయితే వైడ్గా ప్రకటించారు ఎంపైర్ దీన్ని. సో వైడ్ రూపంలో మాత్రమే, ఎందుకంటే బంతి ఓవర్ ద హెడ్ వెళ్ళింది బీమర్. సో ఓన్లీ వైడ్గా ఒక పరుగు లభించింది. బట్ బ్యాట్స్మెన్ క్రాస్ అయ్యారు. ప్రస్తుతం ప్రిన్స్ బౌలింగ్ చేస్తున్నది నాగశౌర్య. బ్యాటింగ్లో అదరగొట్టాడు నాగశౌర్య సత్య. వైడ్ రూపంలో ఒక్క పరుగు మాత్రమే లభించింది. నాగశౌర్య బౌలింగ్ చేస్తున్నాడు. 74 పరుగుల టార్గెట్ తోటి శ్రీకాంత్ టీం
బ్యాటింగ్ ప్రారంభించింది. మొదటి బంతినే నాగశౌర్య అబౌవ్ ద షోల్డర్ ఫుల్ టాస్ వేయడంతో అంపైర్ దాన్ని వైడ్ గా ప్రకటించారు. ఒక పరుగు శ్రీకాంత్ టీం ఖాతాలో. మరొక ఫుల్ టాస్ దిశాని పుల్ చేసే ప్రయత్నం, అయితే మిస్కనెక్ట్ కావడంతో గ్రౌండ్లోనే బంతి. ఒక పరుగు సాయి ధర్మ తేజ ఖాతాలో. రకుల్ ప్రీత్ సింగ్ ఫీల్డ్ చేసి బాల్ని కీపర్కి అందించింది. నాగశౌర్య మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో 73 పరుగులు చేసింది అఖిల్ టీం. అందుకు ప్రతిగా మరొకసారి ఈసారి ప్రిన్స్ చేతిలోంచి కూడా బ్యాట్ జారి పడింది. సత్య, బంతి కంటే బ్యాట్ ఎక్కువ వేగంగా వెళ్తున్నట్టుగా ఉంది. యూఆర్ రైట్. అంటే వెంకటేష్, బేసిక్గా ఏంటంటే ఇది స్టిప్ టెన్నిస్ టీం కాబట్టి, స్టిప్ టెన్నిస్ మ్యాచ్ కాబట్టి గ్లౌజెస్ లేకుండానే బ్యాట్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి మిడ్ వికెట్ వైపు ఒక చక్కటి స్ట్రోక్ ప్రిన్స్ వైపు నుంచి బౌండరీకి తరలించాడు బంతిని. మొదటి బౌండరీ శ్రీకాంత్ టీం మొదటి ఓవర్లో అఖిల్ టీం 21 పరుగులు చేసింది. కానీ శ్రీకాంత్ టీం అందుకు ధీటుగా ఆడుతున్నట్టుగా కనిపించట్లేదు. ఈసారి ఒక అద్భుతమైన గుడ్ లెంత్ డెలివరీ, బాల్ బీటన్ అయింది. అయితే నాగశౌర్య దాన్ని అవుట్ కోసం అప్పీల్ చేశాడు. ఎంపైర్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. కార్డ్ బిహైండ్ అప్పీల్, కానీ ఎంపైర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అల్లరి నరేష్ కీపింగ్ చేస్తూ ఉన్నాడు. నాగార్జున ఆబ్సెన్స్లో ఆయన కుమారుడు అఖిల్ నాగార్జున టీంని లీడ్ చేస్తున్నాడు. ఈసారి ఒక పుల్ షాట్ ప్రయత్నం మరొకసారి మిస్ అయ్యాడు. సో నాగశౌర్య బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో కూడా మంచి ప్రతిభ కనపరుస్తున్నాడు. సో ఈ సోఫార్ ది బెస్ట్ ప్లేయర్ ఫ్రమ్ హిస్ సైడ్. ఈసారి మరొకసారి బంతి మిస్ అయ్యాడు. వైడ్గా ప్రకటించారు అమ్మాయి. సో 7 పరుగులు నో లాస్. ప్రిన్స్ సాయి ధర్మ తేజ ఆడుతున్నారు కానీ పరుగులు రాబట్టడంలో వైఫల్యం చెందుతున్నారు. అయితే ఒక బైస్, అయితే దీన్ని ఒక మిస్కమ్యూనికేషన్, దీంతో ఎంపైర్ దాన్ని రన్అట్గా ప్రకటించాడు. సాయి ధర్మ తేజ అండ్ ప్రిన్స్ ఇద్దరు క్రీజ్ మధ్యలో ఉన్నారు. ఎంపైర్ డెసిషన్ కోసం వెయిట్ చేయాలి. ఎవరు అవుట్గా అయినట్టుగా ప్రకటిస్తారో చూడాల్సి ఉంటుంది. మొదటి ఓవర్ పూర్తయింది. 7 పరుగుల నష్టానికి 7 పరుగులకు 1 వికెట్ నష్టపోయింది. రీప్లేస్ కోసం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కీపర్ చాకచక్యంగా దాన్ని అందిపుచ్చుకొని ప్లేయర్స్ మధ్యలో ఉండడంతోనే సో ప్రిన్స్ అవుట్గా వెనుదిరిగాడు. సాయి ధర్మ తేజ నాన్ స్ట్రైకింగ్ అండ్ కెప్టెన్ శ్రీకాంత్ బ్యాటింగ్ విచ్చేశాడు. 7 పరుగులు 1 వికెట్ నష్టానికి. సో 7 పరుగులు 1 వికెట్ నష్టానికి జూనియర్ ఎన్టీఆర్ టీమ్ స్కోర్. ప్రస్తుతం జట్టు వైస్ కెప్టెన్, యాక్టింగ్ కెప్టెన్ శ్రీకాంత్ ప్రస్తుతం క్రీజ్లోకి వచ్చారు. హీరో శ్రీకాంత్. నాగశౌర్య బౌలింగ్ కొనసాగిస్తూ ఉన్నాడు. అల్లరి నరేష్ కీపింగ్లో మంచి ప్రతిభ కనబరుస్తూ ఉన్నాడు. సో 2 వైడ్లు వేయడంతో ఇది లాంగ్ ఓవర్ సోఫార్. ఫీల్డింగ్లో మార్పులు. సచిన్ జోషి ఆఫ్ సైడ్ నుంచి ఆన్ సైడ్కి రావడం జరిగింది. మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు సచిన్ జోషి. ఈసారి క్లీన్ బౌల్. వావ్, 2వ వికెట్ ఈ ఓవర్లో. అత్యద్భుతమైన గుడ్ లెంత్ డెలివరీ. దీంతో మొదటి ఓవర్ పూర్తయింది. మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి 8 పరుగులకి 2 వికెట్లు నష్టపోయింది శ్రీకాంత్ టీం. బ్యూటిఫుల్. సో మొదటి ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 8 పరుగులు 2 వికెట్ల నష్టానికి. అనుకున్నంత మంచి స్టార్ట్ లభించలేదు జూనియర్ ఎన్టీఆర్ టీంకి. అయితే ఆ టీంలో ఇంకా మంచి బ్యాటింగ్ ఉంది. ప్రస్తుతం రఘు జట్లో వన్ ఆఫ్ ది స్టార్ ప్లేయర్స్ క్రీజ్లోకి వచ్చాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నాడు రఘు. బౌలింగ్ చేయడానికి అఖిల్ జట్టుకి యాక్టింగ్ కెప్టెన్ స్వయంగా ప్రస్తుతం వస్తున్నాడు. సో 8 runs for the loss of 2 wickets. ప్రస్తుతం అఖిల్. ఫీల్డింగ్లో మార్పులు. సాయి ధరమ్ తేజ ఇంకా అతని 6 balls కంప్లీట్ కాలేదు. ఈజ్ అగైన్ బ్యాటింగ్. హోరాహౌరీ 6 సైడ్ మ్యాచ్ని మనం చూస్తున్నాము. మొదటి ఇన్నింగ్స్ 73 పరుగులు చేసింది అఖిల్ టీము. అందుకు ప్రతిగా చక్కటి షాట్ సాయి ధర్మ తేజ నుంచి అఖిల్ వేసిన ఒక షార్ట్ పిచ్ డెలివరీని బ్యూటిఫుల్ గా పుల్ చేసి సాయి ధర్మ తేజ గ్యాలరీలో సిక్సర్ గా మలిచాడు దాన్ని. మొదటి సిక్సర్ ఈ ఇన్నింగ్స్ కి.
వెరీ గుడ్ షాట్ ఫ్రమ్ సాయి ధరమ్ తేజ్. మొన్ననే అతని సినిమా పిల్ల నువ్వు లేని జీవితం రిలీజ్ అయింది. ఆ హుషార్లో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. ఓ మరో షాట్, ఈసారి బౌండరీ. సో ఒక 6 ఒక బౌండరీ. సో అఖిల్కి మంచి ఘన స్వాగతం ఇస్తున్నాడు సాయి ధరమ్. లేజీగా స్టార్ట్ అయిన సెకండ్ ఓవర్లో పుంజుకుంది అఖిల్ బౌలింగ్లో. అఖిల్ ఇన్ఫాక్ట్ ఒక పేసర్, కానీ తన బౌలింగ్లో చక్కగా బంతిని పుల్ చేయడంలో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ అవుతున్నాడు. మూడవ బంతి అగైన్ సిక్సర్. వండర్ఫుల్ షాట్, వండర్ఫుల్ షాట్. సో మరొక 6 సాయి ధరమ్ తేజ్ కాదలా అఖిల్ వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆ పేస్ని ఉపయోగించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. సునాయాసంగా బ్యాట్ కనెక్ట్ చేశాడు, దాంతో బంతి అప్పర్ టైర్కి 6గా వెళ్ళింది. సో నాగశౌర్య అఖిల్ మధ్య చిన్న డిస్కషన్, ఏ విధంగా కట్టలు చేయాలి సాయి ధరమ్ తేజ్ని. ఎందుకంటే మొదటి ఓవర్లో 8 పరుగులు మాత్రం వచ్చాయి, కానీ రెండో ఓవర్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు సాయి ధరమ్. అఖిల్ మరొకసారి రెడీ. మేము సైతంలో మోస్ట్ ఎక్సైటింగ్ ఫేజ్ రౌండ్ ద వికెట్ వేస్తున్నాడు ఈసారి అఖిల్. సార్ మరొక షాట్ బాల్. అయితే వెరీ గుడ్ క్యాచ్ నరేష్ ద్వారా. అద్భుతమైన క్యాచ్ పట్టాడు నరేష్. మరోసారి తన ఫీల్డింగ్ స్కిల్స్ చూపిస్తున్నాడు, దాంతో సాయి ధరమ్ అవుట్.